హే గాయ్స్, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అయిపోయి 1 వీక్ అవుతుంది, కానీ విషెస్ అయితే చెప్పొచ్చు కదా. నాకు వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అయిపోతుంది. షార్ట్స్ అయితే రెగ్యులర్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తా, కానీ లాంగ్ వీడియోస్ కొంచెం టైం టేకింగ్ ఎడిటింగ్కి అండ్ టైం అసలు సెట్ అవ్వట్లే. వరలక్ష్మి వ్రతం లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసా, ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వాచ్ చేయండి. అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హౌ వీ సెలబ్రేటెడ్ అవర్ రక్షాబంధన్. నాకైతే ఒక అన్నయ్య తమ్ముడు, అదే పెద్ద బ్లెస్సింగ్. అన్నయ్య అయితే చెల్లిని కాబట్టి ఎట్లయినా గార్భం చేస్తాడు, కానీ మా తమ్ముడు కూడా వాడికి అక్కలాకంటే చెల్లిలాగానే ట్రీట్ చేస్తాడు, అంతే ప్యాంపర్ చేస్తాడు. నాకు తెలిసినంత వరకు అయితే రక్షాబంధన్ ఓన్లీ పర్టికులర్ రిలీజియన్ సెలబ్రేట్ చేసుకోవాలని ఏమీ లేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫెస్టివల్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్. నాకైతే చిన్నప్పటి నుండి రక్షాబంధన్ అంటే ఫేవరెట్ ఫెస్టివల్. మనీ వస్తాయి, కట్నం వస్తుంది అనేం కాదు. రక్షాబంధన్ అంటే మనము అండ్ మన బ్రదర్సే స్పెషల్ ఉంటారు కదా ఆ రోజు. అందుకే ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య తమ్ముడికి హారతి ఇచ్చి స్టార్ట్ చేస్తా, వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ చూసి అంతా పోవాలని కోరుకుంటా. ఇన్ని డేస్ అసలు రాఖీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలీదు, కానీ రీసెంట్గానే తెలుసుకున్నా. అండ్ మీకు కూడా ఒక షార్ట్ స్టోరీ లాగా చెప్తా. ఒకరోజు ఆ కృష్ణయ్యకి చేతికి ఏదో దెబ్బ తగిలితే ద్రౌపది తన శారీని చింపి ఆ దెబ్బకి చుట్టిందంట. అప్పుడు ఆ కృష్ణయ్య ఏ సిచ్యువేషన్లో అయినా నేను నీకు రక్షగా ఉంటాను అని ప్రామిస్ చేశాడంట. అండ్ ఈ సిచ్యువేషన్ జరిగిన ఒక 1 వీక్ తర్వాతకి మీకందరికి తెలిసినట్టు ద్రౌపది వస్త్ర అపహరణం చేస్తారు. అప్పుడు ఆ కృష్ణయ్య తన చేతికున్న ఆ చీర కట్టును విప్పుతుంటే ఇక్కడ ద్రౌపదికి ఆ చీర చుట్టుకుంటూ ఉంటుందంట. సో అప్పటి నుండి బ్రదర్ సిస్టర్కి, సిస్టర్ బ్రదర్కి ప్రొటెక్షన్ లాగా ఉండాలి అనేదే ఈ రక్షాబంధన్ ఫెస్టివల్. అండ్ ఇది నాకు తెలిసిన హిస్టరీ. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, అండ్ అది కరెక్ట్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈసారి నేను మా అన్నయ్యకి తమ్ముడికి సిల్వర్ రాఖీ చేపించిన. అది చూసినప్పుడు ఏమో కానీ కట్టినాక మాత్రం చాలా బాగుంది. అండ్ రిటర్న్లో మా అన్నయ్య అయితే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినాడు. అది నేను లాస్ట్లో పోస్ట్ చేసిన, ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ దిస్ టైం నేను మా అన్నయ్యకి తమ్ముడికి 2 times రాఖీ కట్టిన. ఎందుకు అంటే ఎంతమందికి నా బ్రదర్స్కి ఫస్ట్ నేనే రాఖీ కట్టాలని ఉంటుంది. ఇది యూనివర్సల్గా సిస్టర్స్ పెట్టుకున్న రూల్. వేరే ఇంకా ఎవరు కట్టినా అసలు ఒప్పుకోరు. మా వాళ్ళు అయితే ఫస్ట్ నాతోనే కట్టించుకుంటారు, లేదంటే నేను పెద్ద గొడవే చేస్తా. అండ్ మీలో అట్లా ఎంతమంది అనుకుంటారో కామెంట్ చేయండి. అండ్ నేను 2 times ఎందుకు ట్రై చేసిన అంటే ఫస్ట్ నేనే ట్రై చేయాలి అని ఒక ఫీలింగ్. ఎందుకంటే ఇంకా చెల్లెలు, అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తారు కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే అది సిల్వర్ రాఖీస్ కదా, దానికి చైన్ సిస్టమ్ వచ్చింది. రాఖీ అంటే ట్రై చేస్తేనే మంచిగా అనిపిస్తుంది కదా. సో మా మమ్మీ మళ్ళీ మా మామయ్యకి ట్రై చేస్తున్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను కూడా కట్టినా అనమాట. ఇక్కడ మా అన్నయ్య కట్నం ఇస్తున్నాడు. పెద్ద సర్ప్రైజ్ అంటే కట్నమైనా అనుకోకండి. ఫస్ట్ ఏం గిఫ్ట్ వేయలేదు, ఈ 500 ఇంకా ఎక్కువ ఏం లేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయకు అని 2-3 days ముందు నుండే చెప్పుకుంటూ వచ్చినాడు. అండ్ మా తమ్ముడు నేను కూడా ఇస్తే పట్టు అని తీస్తున్నాడు. నీకెక్కడిరా అంటే మమ్మీ ఫోన్ తీసుకెళ్లి ఫోన్ పే చేసి షాప్లో క్యాష్ పట్టుకొని వచ్చినాడు. అంటే మా అన్నయ్యకి 100 ఇచ్చి ఇంకా ఇవే చాలానే పెట్టు, అవే ఎక్కువ అంటున్నాడు వాడు. నేనైతే రాఖీకి 1 month ముందు నుండే మా అన్నయ్యకి తమ్ముడికి రీల్స్ షేర్ చేసుకుంటున్నా, ఫన్నీ. రాఖీ వస్తుందంటే ఏ బ్రదర్స్ అయినా ఇంకొక 10,000 మనవి కావే అని పక్కకు పెట్టేసుకోవాలి. మా అన్నయ్య లాస్ట్ 3 years నుండి నాకు రాఖీకి గోల్డే గిఫ్ట్ చేసుకుంటూ వచ్చినాడు. అండ్ ఈసారి ఏం లేదు అని అంటే నేను అసలు నమ్మలేదు ఫస్ట్, బికాజ్ నాకు తెలుసు పక్కా ఆయన ఏదో ఒకటి ఇస్తాడు అని. కానీ ఈసారి గోల్డ్ కాదు, ఏమి ఇచ్చినాడు అనేది లాస్ట్లో చూడండి. ఆల్రెడీ రింగ్, బ్రాస్లెట్, చైన్ ఇవన్నీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇంకా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి నిల్చుంటున్నా. మోస్ట్లీ సిస్టర్స్కి ఇదే ఫేవరెట్ పార్ట్ ఉంటుందేమో కదా. మా అన్నయ్య అయితే అసలు మంచిగా తీసుకుంటుండే బ్లెస్సింగ్స్, కానీ మా తమ్ముడు అయితే చిన్నప్పటి నుండి ఫుల్ సతాయిస్తుండే. అస్సలు కాళ్ళు మొక్కాలంటే వాడికి నచ్చదు. వాడు నా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకునేది అని అంటే ఇయర్లీ వన్స్ ఇది ఒక్కటే రాఖీ రోజు. ఇంకా ఆ రోజు మాత్రం మళ్ళీ మొక్కురా అని చేస్తూ ఉంటా నేను. ఇక్కడ మా అన్నయ్యకి తమ్ముడికి ఫోర్హెడ్కి చేస్తున్నా. వాళ్ళకైతే ఇవన్నీ నడవవు అసలు. ఇంకా నేనే అడుక్కుంటున్నా నాకు కూడా పెట్టచ్చు కదా అనేసి. అందరూ అన్నయ్యలు తమ్ముళ్ళతో పాటు డాడీకి కూడా రాఖీ కడతారు, కానీ మా డాడీ మాత్రం ఫస్ట్ వాళ్ళ సిస్టర్తోనే కట్టించుకుంటాడు, బికాస్ యూనివర్సల్ రూల్ అందరికీ అప్లికేబులే. మా అత్తయ్య వచ్చి మా డాడీకి కట్టినాక, నేను మా అన్నయ్య వాళ్ళకి కట్టినాక మా మమ్మీ మా మామయ్యకి టై చేయడానికి వెళ్తుంది. అండ్ వీళ్ళు మా చెల్లెలు అన్నయ్యకి తమ్ముడికి రాఖీ కట్టడానికి వచ్చినాడు. అండ్ హియర్ ఈజ్ అ సర్ప్రైజ్ ఫైనలీ. యాక్చువల్గా మీరు thumbnailలో చూసేసినారు కదా, ఈవినింగ్ వరకు కూడా మా అన్నయ్య అసలు నేను ఏం గిఫ్ట్ తీసుకురాలేదు అని చెప్పినాడు. కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక మా మమ్మీ మామయ్యకి రాఖీ టై చేసినాక ఇంకా కూర్చోబెట్టి నేను కూడా కడుతుంటే అప్పుడు కార్లో నుండి తెప్పించినాడు. అండ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ మా అన్న ఇచ్చిన గిఫ్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాస్ రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ లాగానే గోల్డ్ ఉంటుందేమో అనుకున్నా. ఇంకా ఫోన్ చూసి అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయినా. మా మమ్మీ స్టార్టింగ్ నుండే అంటుంది అక్కడ ఫోనే ఉంది అని. ఇప్పుడు కూడా
మా అన్నయ్య అసలు లేదు ఇది ఫోన్ కాదు అని చెప్పుకుంటున్నా. ఇంకా నేను ఓపెన్ చేసేసరికి ఐ ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. ఇట్లా సర్ప్రైజ్ చేసినందుకైతే ఇంకా ఫుల్ హ్యాపీ ఉండే. నేను ముందు యూజ్ చేసింది కూడా ఐఫోనే, కానీ అది అప్పుడు మా అన్నయ్య నా బర్త్డేకి గిఫ్ట్ చేసినాడు. అండ్ అది బ్యాటరీ పర్సెంటేజ్ పోయింది అనేసి ఒక 2 months బ్యాక్ చెప్తే ఇంకా అది గుర్తుపెట్టుకొని ఈసారి రాఖీకి మళ్ళీ గిఫ్ట్ చేసినాడు. ఇట్స్ iPhone 15 అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఇది మా అన్నయ్య మా అమ్మమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు అందరు మధ్యలో ఇవ్వాలనుకున్నాడంట. అందుకే నన్ను ఈవినింగ్ దాకా వెయిట్ చేపించినాడు. అందుకే ఫేసెస్లో కూడా చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది మార్నింగ్కి ఈవినింగ్కి. అండ్ మీరందరూ కూడా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా నాకు ప్లీజ్ చెప్పండి. బికాస్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా ఆర్ లాగ్ అనిపించినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కార్ ఒక 2 minutes ట్రబుల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసినారంటే ఒక లైక్ కూడా చేయండి ప్లీజ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.